వెల్కమ్ టు సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో. భారతీయ స్టాక్ మార్కెట్ రికార్డు ఎత్తులకు దూసుకెళ్తూ ఉంది. అద్భుతాల ఆర్థిక యాత్ర మనది. దీనిలో మనమందరం కూడా భాగస్వామ్యం అవ్వాల్సిన సువర్ణ సంధి అవకాశం ఇప్పుడు. ఎందుకంటే గత కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్న రికార్డ్ స్థాయికి భారత స్టాక్ మార్కెట్లు. భారతీయ స్టాక్ మార్కెట్ ప్రస్తుతం దిశ మరియు ఉత్సాహానికి సాక్ష్యం. ఎన్ఎస్సి నిఫ్టీ ఇటీవలే 24,000 మార్కును, బిఎస్సి సెన్సెక్స్ 79,000 పైన అద్దులను తాకడం కేవలం ఒక సంఖ్యా విజయం కాదు. ఇది భారతీయ ఆర్థిక వ్యవస్థ యొక్క అపారమైన సాగుదల సామర్థ్యం, అభివృద్ధి చెందుతున్న పునాదులకి నిదర్శనం. ఇది భారతీయ మార్కెట్లు పెరగడానికి యువత, మన యొక్క భారతీయ దేశ జనాభా కారణాలు. ప్రపంచంలో అత్యధిక యువజనులు కలిగిన దేశం భారతదేశం. భారతదేశానికి అపారమైన వినియోగదారు బేస్ ఉంది మన దగ్గర, మరియు ఉత్పాదక శక్తి ఉంది మన దగ్గర. దేశీయ తయారీ పిఎల్ఐ పథకాలు, మేక్ ఇన్ ఇండియా మరియు పిఎల్ఐ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ పథకాలు తయారీ రంగాన్ని పునర్జీవింపజేస్తున్నాయి. ఇది ఉపాధి అవకాశాలు, ఎగుమతులను పెంచుతోంది. డిజిటల్ ఇండియా ఫిన్టెక్ విప్లవం. డిజిటల్ చలామణి, యూపీఐ, ఫిన్టెక్ స్టార్టప్ల వేగవంతమైన వృద్ధి ఆర్థిక సేవలను మారుతున్నాయి, కొత్త పెట్టుబడి అవకాశాలు సృష్టిస్తున్నాయి. పునరుత్పాదక శక్తి, గ్రీన్ ఎకానమీ, సౌర్య శక్తి, సోలార్ ఎనర్జీ, ఇతర పునరుత్పాదక ఇంధనాలపై దృష్టి పెట్టడం భారీ పెట్టుబడులను ఆకర్షిస్తోంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుబడులు, రోడ్లు, రైలు, నగర అభివృద్ధి, ఎనర్జీ వంటి ప్రాజెక్టులపై ప్రభుత్వ పెట్టుబడులు అనేక రంగాలను ప్రోత్సహిస్తున్నాయి. ఫైనాన్షియల్ పెరుగుదల, ఫైనాన్షియలైజేషన్ పెరుగుదల, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఫండ్లు వంటి ఆర్థిక సేవలలో పాల్గొనే వారి సంఖ్య పెరుగుతోంది. మార్కెట్ నిధులను పెంచుతోంది. మీరు కూడా ఈ వృద్ధిలో భాగస్వామి ఎలా అవ్వాలి? మేము కూడా సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ఏంజల్ 1 ఛానల్ పార్ట్నర్లమి. ఏంజల్ 1 భారతదేశంలో అత్యంత విశ్వసనీయమైన మరియు నాణ్యమైన ఆన్లైన్ బ్రోకింగ్ ప్లాట్ఫామ్లో ఒకటి. మీ పెట్టుబడి ప్రయాణాన్ని సులభతరం చేయడానికి ఇక్కడ ఉంది. సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో ద్వారా ఏంజల్ 1 ఏ విధంగా సహాయపడుతుంది? సులభమైన ఖాతా తెరవడం. కేవలం కొన్ని నిమిషాల్లోనే మీ డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ ఖాతా ఆన్లైన్ లో తెరవచ్చు. సూపర్ ఫాస్ట్ ప్లాట్ఫామ్ ఇది. ఏంజల్ 1 యొక్క శక్తివంతమైన మొబైల్ యాప్ మరియు వెబ్ ప్లాట్ఫామ్ సులభమైన ఇంటర్ఫేస్, అత్యాధునికమైన ఛార్జింగ్ సాధనాలు, రియల్ టైం డేటాను అందిస్తాయి. కాంపిటేటివ్ బ్రోకరేజ్. మీ పెట్టుబడులపై ఖర్చు తగ్గించడానికి తక్కువ బ్రోకరేజ్ ఛార్జీలు. కంప్లీట్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్. నూతన పెట్టుబడిదారుల నుండి అనుభవజ్ఞుల వరకు అందరికీ అవసరమైన జ్ఞానాన్ని అందించడానికి వెబినార్లు, ఆర్టికల్స్, ట్యుటోరియల్స్ లాంటివి పెడుతూ ఉంటారు. దాంట్లో మీరు జాయిన్ అవ్వచ్చు. వైవిధ్యమైన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లు, షేర్లు, డివిడెండ్స్, మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓలు, బాండ్లు మొదలైనవి. ఏంజల్ 1 తో మీ పెట్టుబడి ప్రయాణాన్ని ప్రారంభించడానికి మీరు సిద్ధంగా ఉంటే మా అధికారిక క్యూఆర్ కోడ్ ఇక్కడ ఇస్తున్నాము. అలాగే కింద ఫస్ట్ కామెంట్ లో ఛానల్ కోడ్ కూడా ఇస్తున్నాము, పార్ట్నర్ ఛానల్ కోడ్. మీరు ఇప్పుడే డీమ్యాట్ ట్రేడింగ్ అకౌంట్ ని తెరవండి. మీకు ముఖ్యమైన గమనిక ఏంటంటే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు మార్కెట్ నష్టాలు గురవుతారు. కాబట్టి ఒక సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ద్వారానే మనం సలహా సూచనలు కూడా మనం పాటించాలి. అలాగే గ్లోబల్ కండిషన్స్ కూడా చూడాలి. అంతర్జాతీయంగా జరిగే డెవలప్మెంట్స్, గ్లోబల్ రెసిషన్, అలాగే యుద్ధాలు, ఇన్ఫ్లేషన్, ఇవన్నీ కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైనా మార్కెట్ లో ఫాల్ వచ్చినా మనం యాడ్ చేసుకునేలా ధైర్యంగా ఉండాలి. అందుకే మనం క్వాలిటీ స్టాక్స్ కొనుక్కోవాలి. గత సంవత్సరాలతో పోలిక చూస్తే ఎదుగుదల ఎక్కడి నుంచి ఎక్కడికి, పునాది బలోపేతం మనది. కోవిడ్ అనంతరం కఠినమైన కాలంలో 2020-2021 మార్కెట్ గణనీయమైన పతనాన్ని ఎదుర్కొన్నప్పటికీ అది ఒక బలమైన రికవరీకి నాంది పలికింది. 2023 నాటికి స్టాక్ మార్కెట్ కొత్త ఎత్తులను సాధించింది. రిటైల్ పెట్టుబడిదారుల విప్లవం. గత 5 సంవత్సరాల్లో భారతీయులు స్టాక్ మార్కెట్ లో పాల్గొనే విధానం పూర్తిగా మారిపోయింది. డీమ్యాట్ ఖాతాలు సంఖ్య పెరగడం, ఎస్ఐపి సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా మ్యూచువల్ ఫండ్ లో పెట్టుబడులు పెరగడం అనూహ్యంగా జరుగుతోంది. ఇది స్టాక్ మార్కెట్లు స్థిరమైన దేశీయ నిధి ప్రవాహానికి ఇది తోడ్పాటు అందిస్తోంది. స్టాక్ మార్కెట్ భవిష్యత్తు అపారమైన అవకాశాల భూమిది. మార్కెట్ రికార్డు ఎత్తులను తాకడం కేవలం గత విజయాల జాబితా కాదు, భవిష్యత్తు సామర్థ్యానికి ఒక సూచన. ఇక్కడ కొన్ని కీలక వృద్ధి కారణాలు ఉన్నాయి. అవేంటంటే ఆర్థిక వృద్ధి, జీడిపి. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఉంది. ఈ వృద్ధి కార్పొరేట్ ఆదాయాలను మార్కెట్ పెరుగుదలకు మూలాధారము. డిజిటల్ లావాదేవీలు, ఆన్లైన్ బ్రోకింగ్ ప్లాట్ఫామ్లు, ఏంజల్ 1 లాంటివి పెట్టుబడులకు అందరికీ అందుబాటులోకి తెచ్చాయి.
సమాచారం ఇప్పుడు వేగంగా సులభంగా లభిస్తోంది. అంతేకాకుండా విదేశీ పెట్టుబడులు ఊపందుకుంటున్నాయి. భారత్ యొక్క దీర్ఘకాలిక వృద్ధి కథనం అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షిస్తూనే ఉంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ భారతీయ స్టాక్ మార్కెట్ క్యాప్ పరంగా ప్రపంచంలో 5వ స్థానంలో ఉంది. దీని విలువ గత దశాబ్దంలో గణనీయంగా పెరిగింది. ఎందుకు మీరు స్టాక్ మార్కెట్ లో పెట్టాలి? ఈ రోజు ఆర్థిక వ్యవస్థ ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేస్తోంది. అంటే ప్రతి వ్యక్తి స్టాక్ మార్కెట్ లో భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం ఉంది. మనందరికీ తెలిసిన రాకేష్ జుంజున్వాలా, రాధాకిషన్ దమానీ, వారెన్ బఫెట్ వంటి దిగ్గజాలు కేవలం కొన్ని రూపాయలు లేదా కొన్ని వేల రూపాయలతోనే తన పెట్టుబడుల్ని ప్రారంభించి వారు ఈ స్థాయికి వెళ్లారు. ఎందుకంటే వారెన్ బఫెట్ తన మొదటి షేరును కేవలం $11 మాత్రమే కొనుగోలు చేశారు. రాకేష్ జుంజున్వాలా కేవలం 5,000తోనే పెట్టుబడి పెట్టారు. మరియు రాధాకిషన్ దమానీ కూడా చాలా తక్కువ పెట్టుబడితోనే తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. సరైన అవగాహన, ఓర్పు, సహనం ఇవన్నీ కలిగితే కాంపౌండింగ్ గ్రోత్ ద్వారా వారు ఈ స్థాయికి చేరుకోగలిగారు. కాబట్టి QR కోడ్ ని స్కాన్ చేయండి, మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయండి, తర్వాత స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ పూర్తి చేయండి. ఇది పూర్తిగా ఉచితం మరియు సురక్షితం. సరైన అవగాహన పెంచుకుని మాత్రమే ఇన్వెస్ట్ చేయండి. భారత్ స్టాక్ మార్కెట్ చరిత్రలో మరో కొత్త అధ్యాయం. నిఫ్టీ 24,000, సెన్సెక్స్ 79,000. ఈ గణాంకాలు కేవలం నెంబర్లు కావు, ఇవి లక్షల మంది భారతీయుల ఆశల విజయ శిఖరాలు. ఒక రోజు $500 సిప్ మొదలైన ప్రయాణం ఈ రోజు దేశ ఆర్థిక శక్తిని మార్చేస్తోంది. ఒక సామాన్య ఉద్యోగి, ఒక చిన్న వ్యాపారి, ఒక గృహిణి, ఒక విద్యార్థి వాళ్ళందరూ కలిసి మార్కెట్ ని ముందుకు నడిపిస్తున్నారు. వాళ్లకు స్పెషల్ విద్య లేదు, వాళ్ళు ఎక్స్పర్ట్ కాకపోయినా వాళ్లకు ఉన్నది ఓర్పు, అవగాహన, నమ్మకం. ఇదే విజయానికి రహస్యం. ఇప్పుడు ఇక మీ టైం కూడా మొదలైనట్టుగా మేము భావిస్తున్నాం. ఇప్పుడు మీరు కూడా మొదలు పెట్టండి. రేపటి విజయానికి బాట వేసుకోండి. ఈ రోజు మార్కెట్ చేరిన ఎత్తు రేపు మీ ఆర్థిక ఎత్తు కావచ్చు. విష్ యూ ఆల్ ద బెస్ట్. ఈ కంటెంట్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో.